కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ధరణిలో మార్పులు చేర్పులపైన కూడా సీరియస్గా ఫోకస్ చేస్తున్నది. అసలు ధరణిలో ఏం జరుగుతున్నది, ధరణి నిర్వహణ ఏమిటి, అంతకు ధరణి రాకముందు ఉన్న సమస్యలు ఒక 70 రకాల సమస్యలుంటే ధరణి వచ్చిన తర్వాత ఆ సమస్యలు 130 రకాలైనవి. ఇప్పటికీ లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 80 లక్షల ఎకరాలకు సంబంధించిన లబ్ధిదారుల లేదా యజమానుల ఎకరాలకు సంబంధించిన డిజిటల్ సంతకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక మ్యుటేషన్ సమస్యలు ఉన్నాయి. పట్టా భూమి ఒకరి దగ్గర ఉంటే భూమి మరొకరి దగ్గర ఉన్నది. ఇట్లాంటి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఇందులో మొత్తం భూములు ఎన్ని ఉన్నాయి, ఈ మొత్తం భూములను, ఎందుకంటే దీనిపైన ఒక సమగ్రమైన సమాచారం వస్తే రైతు బంధు విషయంలో వస్తుంది. రైతు బంధు విషయంలో వస్తే కనుక కౌలు రైతులను గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ధరణిను పట్టుకొని దాన్ని లోతుపాతులోకి వెళ్తే కనుక కౌలు రైతులకు వీళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పారు కాబట్టి పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులను గుర్తించేందుకు కూడా వీలుంటుందనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇందుకు గాను పెండింగ్లో ఇప్పటివరకు ఉన్నాయి 2,31,000 దరఖాస్తులు ధరణి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇవి డిజిటల్ సంతకం కోసం 1.8 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. 130 రకాల సమస్యలు ధరణి వల్ల ఎదురవుతున్నాయనేది వాళ్ళు గుర్తించింది. ఇందులో ప్రధానంగా గుర్తించవలసినవి భూములకు సంబంధించిన వాటిల్లో ఇది అసైన్డ్ భూమి, భూదాన భూమి, ఎండోమెంటు, వఫ్ భూములు, పీఓబి, ఎవాక్యూ ప్రాపర్టీ భూములను ఏమేమి ఉన్నాయనేది ఒకటి గుర్తించడం, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు ఎన్ని ఉన్నాయనేది కూడా గుర్తించడం. తర్వాత ఈ మొత్తము ధరణిలో వచ్చిన మాడ్యూల్స్ ఏవైతున్నాయో ఏ మాడ్యూల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే దానిపైన కూడా రెవెన్యూ యంత్రాంగం ఆరాధిస్తున్నది. బహుశా 21వ తారీఖు నాడు కలెక్టర్లతోనూ సమావేశం ఉన్నది కాబట్టి ధరణికి సంబంధించిన సమస్య కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళిపోయినాయి. ధరణి విషయంలో జరుగుతున్నది ఏమిటి, దాని నిర్వహణ ఎట్లా ఉన్నది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని సరికొత్త వివాదాల కారణమైంది, వాటి పరిష్కార మార్గాలేమిటి, వీటన్నింటిపైన కూడా ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తూ ఉన్నది. ఈ ధరణి రావడానికి ముందు, ఎందుకంటే ధరణి రావడానికి ముందున్న సమస్యలకు ఇప్పటికీ చాలా గందరగోళం ఉన్నది. మండల స్థాయిలో జరగాల్సిన సమస్య పరిష్కారము అది కలెక్టర్ చేయాల్సి వస్తున్నది. కలెక్టర్ దగ్గర నుంచి అది CCLAకు రావాల్సి వస్తున్నది. ధరణిలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే మళ్ళీ హైదరాబాదులో CCLA దగ్గరికి వచ్చి దాన్ని పరిష్కారం చేసుకోవాల్సి వస్తున్నది. CCLA దగ్గర దరఖాస్తు చేసుకొని రావాలంటే మళ్ళీ ఆ రైతులకు అదనపు భారం అవుతున్నది. కింది స్థాయిలో రికార్డు నమోదు చేసే వాళ్ళు తప్పులు చేసినా సరే ఆ తప్పులు సరిదిద్దేందుకోసమే మళ్ళీ ఛార్జీలు చెల్లించే తప్పులు సరిదిద్దుకోవాల్సి వస్తున్నది. అట్లా అదనపు భారాలు కూడా రైతులపైనే పడుతూ ఉన్నాయి. ఇట్లా వాటికి ప్రయాణ ఖర్చులు, దరఖాస్తుల ఖర్చులు, సమయము ఇన్ని రకాలుగా వృధా అవుతున్నది. కాబట్టి వీటన్నింటికీ ఏకోన్ముఖ పరిష్కారం ఏం చేయాలి అనే దానిపైన కూడా ఒక కసరత్తు రెవెన్యూ యంత్రాంగం చేస్తూ ఉన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ధరణితో సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య లక్షల సంఖ్యలో ఉన్నది. ఈ లక్షల సంఖ్యలో ఉన్న లబ్ధిదారులకు ప్రధానంగా సాదా బైనామాలకు సంబంధించిన సమస్య విపరీతంగా ఉన్నది. ఈ సాదా బైనామాలది 15 లక్షల వరకు సాదా బైనామాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా ఏం చేయాలనే దానిపైన రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది. బహుశా దీనిపైన కూడా మంత్రివర్గ విస్తరణ తర్వాత దీనిపైన మరింత కొత్త క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే కొంత అధ్యయనం జరిగింది, ఒక రేఖ మాత్రమే అవగాహనకు ప్రభుత్వం వచ్చింది. దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఇటు ప్రభుత్వానికి అటు లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా, ఒకవేళ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని డబ్బులు కడితే కనుక తిరిగి ఆ డబ్బులు రావడం లేదు, మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి అనే వివరాలను కూడా ప్రభుత్వం తీస్తున్నది. ఇట్లా ధరణి కేంద్రంగా ఉత్పన్నమవుతున్న 130 రకాల సమస్యలను పరిష్కారం కోసం ఏం చేయాలి, రెవెన్యూ వ్యవస్థను ఎట్లా పునరుద్ధరించాలి అనే అంశాలు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఈ వర్షమటి రోజో కథనం మీడియాలో వస్తున్నది ధరణికి సంబంధించింది. ఈ వ్యవసాయము రైతుల కేంద్రంగా జరుగుతున్న వాటిల్లో రైతు బంధు, ఆ తర్వాత పెట్టుబడి సాయము, ధరణి
ఈ రెండు అంశాలు కూడా ప్రధానంగా మీడియాలో ఈ వారం 10 రోజుల నుంచి వరుసగా వస్తూ ఉన్నాయి. ఈ ధరణికి సంబంధించిన రిపేరును రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. త్వరలోనే దీనిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ధరణి ఇట్లాగే ఉంచి దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఏమన్నా చేయాలన్నా, లేకపోతే మొత్తమే దీన్ని సమూలంగా మార్చాలన్న దానిపైన డిజిటల్ రికార్డుతో పాటుగా మాన్యువల్ రికార్డు కూడా ఉండాలి. డిజిటల్ ఏమైనా సమస్య వస్తే కనుక మాన్యువల్ మన దగ్గర ఉండాలని ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. మాన్యువల్ రికార్డ్స్ లేవని బహుశా రెవెన్యూ యంత్రాంగం చెప్తున్నట్టు తెలుస్తున్నది. అది కాకుండా మాన్యువల్గా కూడా రికార్డులు నిర్వహించాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపైన కసరత్తు జరుగుతున్నది. రిపేరు ప్రారంభమైందనేది మీడియా కథనాల సారాంశం.